Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. టేస్టీ అండ్ వెరైటీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దామా ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఎలాంటి వెరైటీస్ రెడీగా ఉన్నాయో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు రకరకాల వెరైటీస్ ని కోరుకుంటూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా. ఓకే, సో శ్రవంతి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. కొంచెం వెరైటీగా అడుగుతున్నారు. అంటే కరివేపాకు రైస్ గానీ లేకపోతే కరివేపాకు కొద్దిగా ఫ్లేవర్ బాగా తెలిసేలాగా ఏదన్నా రెసిపీ చేసుకోవచ్చా అని. రైస్ ఐటమ్ చూద్దాం. రైస్ ఐటమ్ బట్ సింపుల్ గా కరివేపాకుతో కాకుండా మీల్ మేకర్ కూడా యాడ్ చేద్దాం. సోయా, కరివేపాకు సోయా కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుంది. అంటే టేస్ట్ పరంగా మనకు కరివేపాకు ఇస్తుంది. కొంచెం హెల్దీగా కూడా చేసుకుంటాం అంటే మీల్ మేకర్. ఓకే ఓకే ఓకే. మరి కరివేపాకు సోయా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరివేపాకు సోయా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం పొడి సిద్ధం చేసుకోవాలి. కరివేపాకు సో ప్యాన్ లో కొద్దిగా ధనియాలు. ఓకే, ఓన్లీ కరివేపాకు కాకుండా కొంచెం దానికి ఫ్లేవర్ ఇస్తుంది. ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఓకే, అవును, ఒట్టి కరివేపాకు ఎందుకంటే జీలకర్ర ధనియాలు. ఎస్. వెల్లుల్లి రెబ్బలు. ఓకే, అలాగే కరివేపాకు. ఉట్టి కరివేపాకు అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నా కొంచెం వెగటుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. అండ్ ఇలా ఓన్లీ కరివేపాకు అంటే మామూలుగా మనం కరివేపాకు కారం లాంటివి చేసుకున్నా కొంచెం దాంట్లో ఎండుమిర్చి ఇలా చింతపండు లేదా పచ్చిశనగపప్పు కానీ ఏదో ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో కొద్దిగా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తే కొంచెం మనకి అంటే రైస్ ఐటమ్ లాంటివి చేసుకున్నా బాగానే ఉంటుంది, తీసుకోవడానికి బాగుంటుంది. యా. సో అలాగే మెయిన్ టైం ఏంటంటే మనం సో అన్నం కూడా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకుంటే సో ఆ పొడి వేసినప్పుడు మనం బాగా పట్టేసుకుంటాం. ఓకే, అండ్ ఈ పొడి మనం చేసేసి స్టోర్ చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటరా? స్టోర్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఇందులో అంటే నిల్వున్న మనకి ఏమీ పెద్ద పాడయ్యేవేం లేవు కాబట్టి మనం నిల్వ చేసుకోవచ్చు. అండ్ ఎలాగో డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి బాగానే నిల్వ ఉంటుందేమో కదా. కాకపోతే ఎక్కువ రోజులు ఉంచుకుంటా కొంచెం ఫాస్ట్ గా వాడుకునేలా ఉంటే బెటర్. ఏదైనా అంటే ఇలా రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకుంటేనే కొంచెం అంటే ఆ ఫ్రెష్నెస్ అనేది బాగా తెలుస్తుంది డిష్ లో. లేదా కొంచెం బాగా ఎక్కువ రోస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకునే దానికి మనం కొంచెం అలా పైపైన చేసేసుకున్నా పర్వాలేదు కదా. ఓకే, సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసి పొడి కొట్టేసుకోవాలి. ఓకే, సో అది రెడీ అయ్యేలాగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, సో ఇది చల్లారగానే దీన్ని మిక్సీ పట్టి పౌడర్ రెడీ చేసుకోవాలి. సో ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ఆవు పాలల్లో పసుపు కలిపి రాత్రిపూట ముఖానికి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసినట్లయితే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోయి చర్మం క్లియర్ గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, సో మిక్సీ పట్టేసుకున్నాం. ఓకేనా రాజు గారు?
ఓకే అండి. సో ఇలా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా నూనె వేసుకొని ఓకే. దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే. పోపు దినుసులు. సో కొంచెం ఇలాంటి వాటిలో పోపు ఎక్కువ ఉన్నా మనకి బాగానే ఉంటుంది కదా. అంటే ఆ పప్పులు మనకు అక్కడ తగ్గుతూ ఉంటే ఆ టేస్ట్ కొంచెం అడిషనల్ గా యాడ్ అవుతుందండి. అవును. సో ఇప్పుడు మనకి ఘాట్ అంతా కూడా ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇదేనా? అవునండి. మనం కావాలంటే కొద్దిగా పౌడర్ లో కూడా ఎండుమిర్చి వేయించి యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు మనకి కొద్దిగా రైస్ అంతా కూడా కొంచెం ఆ ఘాటు కూడా పట్టేస్తుంది కదా. సో పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత మీల్ మేకర్ అండి కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసాను. ఓకే. సో ఈ సోయా అనేది మన చాయిస్ బట్టి తీసుకోవచ్చు కదా, అంటే చిన్నది కావాలంటే చిన్నది, లేదా ఇలా మీడియం సైజ్. మరీ పెద్దదైతే రైస్ లోకి అంత బాగా అనిపించదు కాబట్టి ఈ రెండిట్లో ఏది నచ్చితే అది వాడుకోవచ్చు. ఓకే. షూర్గా మనం ముందుగా ఉడికించుకున్న రైస్. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే మనం రెడీ చేసుకున్న కరివేపాకు పొడి. ఓకే. సో రైస్ క్వాంటిటీని బట్టి ఇది యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. సో అంత బాగా కలిపేసుకోవాలి. సో పొడి వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది, అంటే ఆ రైస్ అంతా కూడా బాగా పట్టేస్తుంది ఫ్లేవర్ కూడా. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, అది మన ఇష్టం, చాయిస్. సో కరివేపాకు ఫ్లేవర్ చాలా అనుకుంటే కొత్తిమీర అవాయిడ్ చేసి. ఓకే. కరివేపాకు సోయా రైస్ మంచి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఓకే, మరి వేడివేడిగా కరివేపాకు సోయా రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు సోయా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. దీనిలో ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ వేసి కాస్త వేగాక అన్నం, ఉప్పు, కరివేపాకు పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు సోయా రైస్ రెడీ. కరివేపాకు సోయా రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా ఈ రైస్ ఎలా ఉందో. ఓకే. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఓవర్ గా డామినెంట్ అవ్వట్లేదు. బాగుంది. సో చక్కగా ధనియాలు ఇట్లాంటివన్నీ వేసుకున్నాం కదా మనము. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది, అంటే మైల్డ్ గా కొద్దిగా ధనియాల ఫ్లేవర్, ఆ జీలకర్ర ఇది అన్ని తెలుసు. అండ్ కారం కూడా ఈ పచ్చిమిర్చి ఘాట్ అది సరిపోయింది. సో ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మీరు అన్నట్టుగా వేయించుకునేటప్పుడే ఎండుమిర్చి కూడా వేయించుకుని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్ గా కర్డ్ తో ఫినిష్ చేసేస్తే మనకి మీల్ అయిపోతుంది. బాగుంది రాజు గారు. చూసారు కదండి, సింపుల్ రెసిపీ, టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పంచదారకి చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో ఒక 4-5 లవంగాలు వేస్తే చీమలు చేరకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో కరివేపాకు సోయా రైస్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఏదైనా వెరైటీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ స్వీట్ చూడబోతున్నామండి. అది కూడా జామ పండుతో. అదేంటంటే జామ హల్వా. మరి హల్వా తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, మరి రాజు గారు ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో జామ హల్వా. అసలు ఎలా ఉంటుంది జామ పండుతో హల్వా అనేది?
కొంచెం డిఫరెంట్, అంటే డిఫరెంట్ హల్వా అనుకోండి. అవునా? Yes. ఎందుకంటే మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యం బేసిక్ గా. అంటే పండిపోయిన జామ పళ్ళని కూడా మనము కొద్దిగా సాల్ట్ అలా జల్లుకొని తినేసేస్తూ ఉంటాము, లేదా మరీ మిగిలి పడిపోతే ఇంక వదిలేస్తూ ఉంటాం కదా. Yes. ఇప్పుడు ఈ హల్వాకి మనం ఎలాంటివి తీసుకోవాలి అంటే? పండినవి తీసుకోవాలండి. పండినవి. జామ పండు అయితే మనకు టేస్ట్ అనేది కొంచెం హల్వాకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే పచ్చిదానికి కొంచెం వగర్ అనేది ఉంటుంది కదా, మనం పండింది తీసుకుంటేనే బాగుంది. సో మొత్తానికి హల్వాగా మనకి జామ పండు సూట్ అవుతుంది అంటారు. ఓకే ఓకే, మరి జామ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జామ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జామపండు ముక్కలు 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం జామ పండు ముక్కలుగా కట్ చేసుకుని సీడ్ తీసేసి పెట్టాలండి. సీడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి హల్వాలో కొంచెం. ఇప్పుడు జ్యూస్ లాంటి వాటికైతే మనకి అది బాగానే అనిపిస్తుంది, కానీ కొద్దిగా ఇలాంటి వాటిలో అది మరి అలా బరగబరగ్గా తగిలితే అంత బాగా అనిపించదు కదా. దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ గింజల వల్ల కూడా మనకి ఆ టేస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది. మరి ఓవర్ గా పండిపోయిన జామ పళ్ళు కాకుండా కొంచెం మీడియం గా పండినవి అయితే బెటర్ ఏమో కదా. బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి రాజు గారు దీన్ని. అవునండి. సో ఇలా ఫైన్ గా చేసేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించి కొద్దిగా నెయ్యి వేసుకుని. యాక్చువల్గా ఈ జామ పండు, పైనాపిల్ ఇలాంటి వాటికి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇలాంటి వాటితో ఏమన్నా ఇలా స్వీట్స్ అవి ట్రై చేసుకునేటప్పుడు వాటికి ఉండే ఆ ఎసెన్సే మనకి సరిపోతుంది. అంటే కొన్ని రకాల స్వీట్స్ కి మనం యాడ్ చేసుకుంటాం కదా, వెనీలా అని కానీ ఇలా డిఫరెంట్ ముందుగా డ్రై ఫ్రూట్స్. ఓకే. జీడిపప్పు, బాదం, కిస్మిస్. సో జామ టేస్ట్ కూడా చాలా డామినేటింగ్ గా ఉంటుంది కదా మనకి. ఇది తినేటప్పుడు అంతా కూడా జామ పండు ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. ఓకే. కాకపోతే కొంచెం పచ్చి వాటికి కొద్దిగా పులుపు కూడా ఉంటుంది కాబట్టి పండినవి అయితేనే మనకి స్వీట్ కి సెట్ అవుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే. దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం జామ పేస్ట్. ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనకి అంత థిక్ గా ఉండదు కదా రాజు గారు, మరి ఎలా ఇది హల్వా దగ్గర పడుతుందా? దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఫ్రూట్స్ కాబట్టి వాటర్ జ్యూసెస్ ఉంటాయి దీంట్లో, అలా ఉంటాయి కదా. సో ఇది కొంచెం థిక్ గానే ఉంది. కొంచెం చిక్కగా అవుతుంది. ఓకే ఓకే. అంటే ఆ పచ్చి జామ పండుది కొంచెం ఆ స్మెల్ అంతా పోయేదాకా వేయించాలేమో కదా. అవునండి. ఓకే. సో అది మనకి తెలుస్తుందా అంటే ఆ కొంచెం స్మెల్ ఇది కొంచెం స్మెల్ అనేది తెలుస్తుంది. ఓకే. కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా రాజు గారు? ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది, అంటే కొద్దిగా చేంజ్ అవుతుంది. ఓకే. సో స్మెల్ కొంచెం కమ్మదనం అనేది తెలుస్తుంది. ఓకే. అప్పుడు మనం మిగతావి యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి కొంచెం టైం పట్టేలా ఉంది కాబట్టి మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ ఈ జామ్ పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇంట్లోకి చీమలు ఎక్కువగా చేరకుండా ఉండాలంటే పుదీనా ఆకుల్ని ఇంట్లో అక్కడక్కడ వేస్తే గనక చీమలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. ఇది యాక్చువల్ గా వేగుతున్న కొద్దీ ఆ స్మెల్ ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. కొద్దిగా పాలండి. ఓకే. ఎక్కువ కొద్దిగా మరి పల్చగా అయిపోయినా కూడా కష్టం కదా మనకి, అంటే దగ్గర పడడానికి బాగా ఎక్కువ టైం పట్టేస్తుంది. సరిపడా పంచదార, అంటే మనం జామ పండ్లు ఎంత స్వీట్ గా ఉన్నాయి చూసుకుని. సో ఫ్రూట్స్ అంటే మనకి ఎంత స్వీట్ గా ఉన్నా అంటే ఈ షుగర్ స్వీట్నెస్ యాడ్ అవుతే కొద్దిగా వాటి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. కొద్దిగా యాలకుల పొడి ఓకే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని రకాల క్యాన్ జ్యూసెస్ తాగేటప్పుడు కూడా అంటే వాళ్ళు ఆబ్వియస్ గా షుగర్ యాడ్ చేస్తారు అందులో. ఇప్పుడు ఈ గోవా ఫ్లేవర్ లో గానీ లేదా వేరే ఫ్లేవర్స్ లో గానీ మనము ఆ జ్యూస్ తాగినప్పుడు మంచి స్వీట్నెస్ తో బాగా అనిపిస్తుంది కదా. సో దీంట్లో పచ్చికోవా, ఓకే,
అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఈ కొంచెం అంటే ఏదైనా బేస్ కావాలనుకున్న స్వీట్స్ కి కోవా మంచి ఆప్షన్ కదా రాజు గారు. ఎందుకంటే మనం స్వీట్లెస్ కోవా యాడ్ చేసుకుంటే చక్కగా ఆ ఫ్లేవర్స్ ఆ కోవాకి పడతాయి కాబట్టి మనకి అంటే వీటి టేస్ట్ ఇది అవ్వకుండా కొంచెం బేస్ యాడ్ అయినట్టు కొద్దిగా థిక్నెస్ కి కూడా బాగా పనికి వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ టేస్ట్ కూడా మనకి కోవా వల్ల ఇంప్రూవ్ కూడా అవుతుంది. అవును. సో రెడీ అండి. ఇది కొంచెం చల్లారితే కాస్త దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. ఇలా చూస్తుంటే మనకి ఆ రబ్డీ అలా ఉంటుంది కదా, ఆ టైప్ లో అనిపిస్తుంది. అప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అంటే కొంచెం ఆ జామ పండు అది ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే. వావ్, హల్వా రెడీ. మంచి ఫ్లేవర్ తో ఉంది హల్వా. నైస్. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తారు రాజు గారు? పామ్ ట్రీ చేస్తున్నాండి. పామ్ ట్రీ. ఓ. సో కివి, తర్వాత బ్రింజాల్, ఇది మెయిన్ స్టెమ్ గా వస్తుంది. ఈ పైన కాడల్. సో ఇది హాఫ్ గా కట్ చేస్తున్నాం. సో ఇలా వచ్చేస్తుంది. సో రెండు కావాల్సి మనం రెండు చెట్లు కావాలనుకుంటే. సో ఇది విత్ స్కిన్ తోనే పొడవుగా కట్ చేసుకోవాలా? అవును. విత్ స్కిన్ తో అయితే కొంచెం మనకు నేచురల్ గా అనిపిస్తుంది కదా, పైన కొంచెం డార్క్ కలర్ లో. ప్లేట్ ఇస్తారా? సో అవన్నీ చక్కగా ఒకదాని మీద నుంచి ఒకటి అరేంజ్ చేసేస్తాం అలా కిందికి వాలిపోయినట్టుగా. ఓకే, కొంచెం నేచురల్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది రాజు ప్లేట్ డెకరేషన్. థాంక్యూ. ఓకే, సో చక్కటి ప్లేట్ డెకరేషన్ తో మనకి హల్వా కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు జామ హల్వా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జామ హల్వా తయారు చేసే విధానం: ముందుగా జాంపండు ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న జామ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీనిలో పాలు, పంచదార, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చికోవా, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జామ హల్వా రెడీ. ఓకే, మరి జామ హల్వా తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, జామ హల్వా. బాగుంది. మనం ఎంత గింజలు తీసేసినా అంటే జామ పండులోనే ఆ చిన్న గరుకు ఉంటుంది కదా, అది బాగుంది. అంటే అదేం అలా లేదు కానీ ఆ నోట్లో పెట్టుకుంటే ఆ ఫీల్ అలా ఉంది, కొద్దిగా గరుగ్గా కానీ సాఫ్ట్ గానే ఉంది. జామ పండు తింటున్న ఫీల్ అలా కాకుండా కూడా కొంచెం ఒక టైప్ ఆఫ్ స్వీట్. అంటే కొంచెం కోవా యాడ్ చేసాము, షుగర్ అది యాడ్ చేస్తున్నాం కదా, కానీ చాలా టేస్టీగా ఉంది. సో నేను చేస్తున్నప్పటి నుంచి ఇది ఎలా ఉంటుందో అన్న థాట్స్ ఎక్కువైపోయాయి, కానీ టేస్ట్ చూసేటప్పటికి సో చక్కగా షుగర్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకున్నాం కదా, సో ఓవర్ స్వీట్నెస్ లేకుండా బాగుంది రాజు గారు. చాలా కొత్త రకంగా ఉంది స్వీట్. అండ్ జామ పండు ఎప్పుడైనా చక్కగా వెరైటీగా టేస్ట్ చూడాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. నైస్ రాజు గారు, చాలా బాగుంది. చూసారు కదండి, జామ పండుతో హల్వా వెరైటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అజీర్తితో బాధపడుతున్నట్లయితే కొత్తిమీర కషాయంలో
పాలు ఇంకా చక్కెర కలుపుకొని తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి ఊరించే వంటలను చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేసి చూపిస్తారు. ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? నిఖిత. నిఖిత, ఎక్కడి నుంచి వస్తున్నావు నిఖిత? మెహదీపట్నం. మెహదీపట్నం. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. నీ పేరు? మాధవి. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహదీపట్నం. మెహదీపట్నం. మీ అమ్మాయా? అవునండి. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి, రెడీ. ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో ఇందులో ఏదొస్తే ఆ వెజిటేబుల్ తో గానీ రవ్వ అవ్వచ్చు, సంథింగ్ పప్పు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంతో మీరు వంట చేయాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో చూద్దాం ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో. ఓ, బీట్రూట్. బీట్రూట్ నీకు ఇంతకి ఇష్టమేనా? ఇష్టమేనా? తింటుందా నిజంగానే? తింటుందండి. నైస్. సో అయితే బీట్రూట్ తో ఏదైనా కొంచెం టేస్టీగా చేసుకోవాలి, ఎందుకంటే బీట్రూట్ అంటేనే చాలా మందికి నచ్చదు, అంటే కొంచెం డార్క్ గా ఉంటుందని, లేదా ఓన్లీ ఫ్రైస్ అలా చేసేస్తుంటారు కదా. సో అలా కాకుండా ఏదైనా కొంచెం వెరైటీగా చేసుకోవచ్చేమో. మీరు ఈ రోజు చూపిస్తే చక్కగా అందరూ చూసి నేర్చుకుంటారు. ఓకేనా? ఫాస్ట్ గా థింక్ చేసుకోండి. నీకు మమ్మీ సలహా ఏమి ఇవ్వరు, నీ ఓన్ థాట్స్ నీకు ఉండాలన్నమాట. ఓకేనా? ఫాస్ట్ గా థింక్ చేసుకుని నాకు చెప్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ? అప్పుడే బీట్రూట్ వెల్లుల్లి కారం. బీట్రూట్ వెల్లుల్లి కారం. అవునండి. ఓ, మామూలుగా అయితే కారంతో చేసేసుకుంటాము, అవును. కాకపోతే వెల్లుల్లి కారంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో బీట్రూట్ అండ్ వెల్లుల్లి కాంబినేషన్ బాగుంటుంది అంటారా? అవునండి. ఓకే, సో నువ్వేమైనా ఆలోచించావా? బీట్రూట్ ధనియా చట్నీ. బీట్రూట్ ధనియా చట్నీ, ధనియా కాంబినేషన్ లో. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. నువ్వు చేసేస్తావా? ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి బీట్రూట్ ధనియా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ ధనియా చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బీట్రూట్ ధనియా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకోవాలా? ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. అన్ని కలిపి వేయించేసుకోవాలా? ఓకే. జీలకర్ర, మెంతులు. ఓకే, స్టిక్ తీసుకో. సో ఇవన్నీ మనము పౌడర్ చేసుకోవాలా? పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఇంకేమైనా వేయాలా ఇందులో? ఎండుమిర్చి కానీ అలా? కొంచెం ఇది అయ్యాకే. ఓకే ఓకే. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, సో ఇంకా మన కారం అంతా ఇదేనా? ఎండుమిర్చినా? పచ్చిమిర్చి అలా ఏం లేదు? ఏం లేదు. ఓకే, అయిపోయింది. ఓకేనా? ఆఫ్ చేసుకో. ఇంతేనా? ఇంతే. సో ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మిక్సీ జార్ ఉండొచ్చు. ఓకే, ఇందులో ఏమైనా వేయాలా లేకపోతే ఫస్ట్ ఇది గ్రైండ్ చేయాలా? ముందు బీట్రూట్ వేయించాక మళ్ళీ ఇది వేయాలి. ఇప్పుడు బీట్రూట్ కూడా వేయించాలా మనం? ఓకే, కొంచెం ఆయిల్ పోసుకొని బీట్రూట్ వేయించాలి. ఓకే, కావాల్సినంత బీట్రూట్ వేసుకుని. సో కొంచెం ఇది పచ్చిది టేస్ట్లెస్ అంటే ఒక రకంగా పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఓకే ఓకే, సో కొంచెం మగ్గిచ్చేసుకోవాలా? మూత పెట్టేద్దామా? పెట్టేసి సిమ్లో పెట్టి. ఇదంతా మనకి ఒక 2-3 డేస్ అలా నిల్వ ఉంటుందా ఈ పచ్చడి? ఉంటుంది. ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుంది. ఉంటుంది. ఇది కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నావా? లేదు, మా అమ్మమ్మ నేర్పించింది. మీ అమ్మమ్మ నేర్పించిందా? ఓ, మీకు తెలుసా అండి ఈ పచ్చడి చేసింది ఎప్పుడైనా ఇంట్లో? చేసిందండి. నైస్ నైస్. సో అమ్మమ్మ అంటే ఇలా హాలిడేస్ కి అలా వెళ్ళినప్పుడు అలా నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నేను ఒక్కదాన్ని. ఒక్కదానివే. ఓకే, వంట చేయడం ఇష్టమేనా లేకపోతే? ఇష్టమే, చేస్తుంటాను. చేస్తుంటావు. ఓకే,
ఇది ఎలా అంటే మనకు కొంచెం ముక్క మెత్తబడాలా? కొంచెం ఓకే, లైట్గా మెత్తబడితే చాలు. చూసుకో ఒకసారి. చాలు. ఉడికించుకోవాలా దీన్ని? అంటే మామూలుగా ఉడికించుకొని అలా చేసుకోవచ్చా, లేకపోతే ఇలాగే ఫ్రై చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే ఓకే, పెట్టేద్దామా? సో వెయిట్ చేద్దాం కొంచెం మగ్గేదాకా. చూద్దామా? వేగిపోయినట్టు. ఆఫ్ చేసేయచ్చా? ఇప్పుడు ఇందాక వేయించుకున్న మసాలాలోనే ఇది కూడా వేయించి మిక్స్ పెట్టేయాలి. ఓకే ఓకే. సో ఇది ఇప్పుడే కదా బాగా వేడిగా ఉంది, వేసేయచ్చా? కొంచెం చల్లారాక వేద్దామా? ఇంకేం వేయాలి ఇందులో? ఇంకేమైనా వేయాలా? ఇందులో చింతపండు గుజ్జు వేయాలి. ఓకే, చింతపండు ఇంకా కొంచెం సాల్ట్. ఓకే, సో మొత్తం పచ్చడికి సరిపడా వేసేసుకోవటమే కదా. సో ఇది కొద్దిగా చల్లారితే మిక్సీ పట్టేసుకోవచ్చు కదా. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసి చల్లారాక మిక్సీ పట్టేసి మనకి రెడీ. తర్వాత పోపు పెట్టేసుకోవచ్చు. ఓకే, సో పోపు ముందు రెడీ చేసి పెట్టుకోవచ్చా, లేకపోతే మిక్సీ పట్టాక వేసేద్దామా? ఓకే, సరిపోతుందా? వేయచ్చా? కొంచెం అలగాల, వాటర్ అయినా కావాలా? చాలా కొంచెం. ఓకే, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదా. స్టవ్ ఆన్ చేస్తున్నా. పప్పు ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా నువ్వు బౌల్లోకి తీసుకోదా. ఇది రైస్ లో అలా బాగుంటుందా, లేకపోతే మనకి దోశ ఇడ్లీ లాంటి వాటిలో? దోశ ఇడ్లీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. టిఫిన్స్ లో బాగుంటుందా? ఓకే, చపాతీలో కూడా బాగుంటుంది. సో ఏదైనా అలాంటి వాటిల్లో బెటర్ కాంబినేషన్ అన్నమాట రైస్ కంటే. కొంచెం ఆ ధనియాల ఫ్లేవర్ అది బాగా తెలుస్తూ ఉంటుందా దీంట్లో? అంటే మనకి ధనియానే ఎక్కువ, అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. వేద్దామా? ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర. ఓకే, తర్వాత కొంచెం ఆవాలు, 2 రెమ్మలు. ఎక్కువ అక్కర్లేదు, మనం అందులో వేసాం కదా. ఓకే, నైస్. ఎప్పుడైనా ఇంట్లో మమ్మీ ఉన్నప్పుడు కూడా వంట చేస్తూ ఉంటావా? చేస్తుంటా. ఇంట్రెస్టేనా? అంటే ఏంటి, స్నాక్స్ చేసుకుంటావా, లేకపోతే ఇలా కర్రీసా, పచ్చళ్ళ, ఏం ఎక్కువ ఇష్టం నీకు? స్నాక్స్ బాగా చేస్తుంటాను. కర్రీ స్నాక్స్. అవునా, నైస్. తిప్పుదామా ఒకసారి? ఇంక ఇందులో పప్పులు ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. పోపులో ధనియాలు ఉన్నాయిగా సరిపోతాయి అంతే. అదే మధ్య మధ్యలో తగులుకుంటే బాగుంటుంది. ఓ, అవే పప్పుల్లాగా ఫీల్ అవ్వాలన్నమాట మనం. ఓకే, చాలా ఆఫ్ చేసేసుకో. దాంట్లో వేసేద్దామా? ఓకే, రెడీ రెడీ. సో బీట్రూట్ ధనియా చట్నీ, నైస్. ఓకే అండి, మరి బీట్రూట్ ధనియా చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ చట్నీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ ధనియా చట్నీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి.
పాన్ లో నూనె వేసి బీట్రూట్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని చింతపండు గుజ్జు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బీట్రూట్ పేస్ట్ లో వేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ ధనియా చట్నీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. స్కాల్ప్ పైన చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే పుదీనా ఆకుల్ని మెత్తగా నూరి పేస్ట్లా చేసి దీనికి తలకి పట్టించి 1 గంట తర్వాత షీకాకాయతో గానీ షాంపూతో గానీ తల స్నానం చేయాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే చుండ్రు తగ్గిపోతుంది. ఓకే అండి, బీట్రూట్ ధనియా చట్నీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో రెడీ అండి. మీరేం చేస్తారు వంట? బీట్రూట్ వెల్లుల్లి కారం. ఓకే అండి, మరి బీట్రూట్ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, సారపరకులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా మాధవి గారు? చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసి ఓకే, ఆయిల్ కొద్దిగా వేడయ్యే వరకు కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, బీట్రూట్ ఇందులో వేసేసి బీట్రూట్ తురుమండి. ముక్కలుగా చేసి వేసుకుంటే ఏమవుతుంది? ఇలా వేస్తే ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చారనుకో తొందరగా వేగిపోతుంది. వాళ్ళని అవునండి, మామూలుగా అయితే ముక్కలు చేసుకోవచ్చు. కాకపోతే తొందరగా కావాలనుకుంటే ఇలా తొందరగా వేపుడు చేసుకోవచ్చు. సో మీ ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు మీరు ఈ రెసిపీ కనుక్కున్నారా ఏమిటి? అవునండి, తొందరగా కావాలంటే ఇది ఇలా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఇది పచ్చివాసన వరకు. ఇప్పుడు వెల్లుల్లి కారం అన్నారు కదా, దానికి ఏమైనా రెడీ చేసుకోవాలా మనం? అవునండి, నేను కాకపోతే ఇంటి దగ్గరే రెడీ చేసుకొని తెచ్చాను. ఏం చేయాలి? సో ఏమేమి వేశారు ఇందులో? ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి. ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి కలిపేసి ఇలా కారం చేసుకోవాలా? ఓకే, ఇప్పుడు ఇది వేసేయచ్చా? సో ఇవేమన్నా వేయించాలా? అంటే ఎండుమిర్చి గానీ అవి వెల్లుల్లి గానీ ఏం అక్కర్లేదు, అన్ని మామూలుగా అలాగే డైరెక్ట్ పేస్ట్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఉప్పు కూడా అందులో వేసిందే సరిపోతుందా? సపరేట్ గా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, వేస్తారా? ఇదంతా బాగా వేగిపోయింది. జీడిపప్పు కొద్దిగా, సారపలుకులు కొద్దిగా. ఇవన్నీ ఎందుకు ఇందులో? టేస్ట్ బాగుంటదండి. అవునా? అంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది కదా మనకి ఎలాగో. కాకపోతే ఈ స్నాక్స్ కు చపాతీకి దాంట్లో మధ్య మధ్య తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొద్దిగా నువ్వుల పొడి, కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఓకే, సో మీరు అన్నట్టుగా ఇది మామూలుగా బీట్రూట్ ముక్కలు అయితే మనకు కొంచెం టైం పడుతుంది కానీ కాకపోతే ఇది ఇలా తురిమి వేశారు కదా, తొందరగా చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోయింది. అవునండి, నైస్. సో ఇది చపాతీలో కాంబినేషన్ బాగుంటుందా? అవునండి, చపాతీలో, మామూలుగా దోశలో కూడా తినొచ్చు. అలాంటి వాటిల్లో కూడా బాగానే ఉంటుందా? ఓకే, మీరేం చేస్తుంటారు మాధవి గారు? హౌస్ వైఫ్. మీ వారు? షాప్ ఉంది. పేరేంటి మీ వారి పేరు? ప్రభుచరణ్. ఓ, ఎందుకని సిగ్గుపడుతున్నారు? సరిపోతుందా ఇది? ఇలాగా సరిపోతుందండి. కట్టేసి నైస్, బాగుంది, కలర్ఫుల్ గా. అంటే జీడిపప్పులు అన్ని వేసేటప్పటికి మనకు మామూలుగా బీట్రూట్ కూడా ఎక్కువ డామినెంట్ గా కనిపించట్లేదు, రెడ్ గా కనపడకుండా ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. దానికి తీద్దామా? బౌల్ ఉందా?
ఓకేనా? ఓకే అండి, రెడీ? రెడీ అండి. ఓకే, సో బీట్రూట్ వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం. ఓకే అండి, మరి వేడివేడిగా బీట్రూట్ వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. నువ్వుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, బీట్రూట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం, జీడిపప్పు, సారపలుకులు, నువ్వుల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బీట్రూట్ వెల్లుల్లి కారం రెడీ. ఓకే అండి, మరి బీట్రూట్ తో 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి టేస్ట్ చూడడానికి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తారు మన షెఫ్ రాజు గారు. సో రాజు గారు, ఒకళ్ళేమో చక్కగా వెల్లుల్లి కారం చేశారు బీట్రూట్ తో, ఇంకొకళ్ళేమో ధనియా కాంబినేషన్ లో చట్నీ. సో ఫస్ట్ ఏ వెరైటీ టేస్ట్ చూద్దాం. చట్నీ. ఓకే, సో అది వెల్లుల్లి కారం, ఇది బీట్రూట్ చట్నీ. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యి కలర్ 2 సేమ్ గా ఉండేసరికి. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి కారం టేస్ట్ చూద్దాం. బాగున్నాయి 2 కూడా డిఫరెంట్ టేస్ట్లతో. సో రెండిట్లోకి బెస్ట్ ఏది రాజు గారు ఈరోజు? 2 కూడా బాగున్నాయి. అంటే ఈ ధనియా దాంట్లో కొంచెం ధనియా క్వాంటిటీ కొద్దిగా తగ్గిస్తే బాగుంది. బాగా ఎక్కువ ధనియాల ఫ్లేవర్ అయిపోయింది కదా, ఎక్కువగా ధనియాల ఫ్లేవర్ అయిపోయింది. కొంచెం క్వాంటిటీ తగ్గించేస్తే కొంచెం అంటే ఆ స్వీట్నింగ్ కి అది సరిపోయేది. మీరు చేసిన ఈ వెల్లుల్లి కారంలో కూడా సారా పలుకులు అవాయిడ్ చేయొచ్చు, లేదా వాటిని కొంచెం మనం వేయించుకొని వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలా చిన్న వగరు ఉంటుంది దాంట్లో. అదేనా, నాకు ఏదో చేదు అంటే చేదు టైప్ లో అలా తగిలింది. కొంచెం సారా పలుకుల్లో అది ఉంటుంది, అందుకే మనం స్వీట్ లో వేసుకున్నా కొంచెం వేయించి వేసుకుంటాం. నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నా ఎందుకు చేదుగా ఉందా, ఏమిటి ఇందులో అని చెప్పేసి. అండ్ ఘాటు కూడా చాలా ఎక్కువైంది, అంటే పచ్చిమిర్చి వేసారు బాగా, కారం కూడా వెల్లుల్లి కారం కూడా వేసారు కదా, స్పైసీగా ఉంది చాలా. సో అదొక్కటి మనం అవాయిడ్ చేస్తే బాగుంది. సో ఈరోజు వెల్లుల్లి కారం. ఓకే, సో అయితే మాధవి గారు విన్నర్ అనమాట. కంగ్రాట్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా వంటల్లో, సో బాగా చేశారు వెల్లుల్లి కారం. ఓకే, సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. సో నిఖిత, నీది కూడా బాగుంది, కాకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు కదా, ఇంకా ట్రై చేయి మంచి మంచి వంటల్ని. సో నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి బీట్రూట్ తో వెరైటీస్ ని చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించి ఆటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటి వాటిని తరిగేటప్పుడు వాటిని ఉప్పు కానీ వెనిగర్ కానీ వేసిన నీళ్లలో కొద్దిసేపు వేసి ఉంచితే వాటిలోని క్రిములు, పురుగులు తొలగిపోయి శుభ్రపడతాయి. ఓకే అండి, మరి ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ ని చూసారు కదా, మరి ఈ వంటలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలో చూసిన కరివేపాకు సోయా రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కరివేపాకు, సోయా ఇంకా రైస్ చాలా 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 బాగుంది. అంటే కరివేపాకుతో కలిపి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ అనమాట. ఆకుకూరలు రోజు తినాలా, ఏం తినాలి అనే వాళ్ళకి ఎందుకండి, కరివేపాకు చాలు మనకు. కరివేపాకులో ఉన్నన్ని పోషక విలువలు దేంట్లో కూడా మనకు ఉండదు. మెయిన్గా చాలామంది కంప్లైంట్ ఏంటంటే పిల్లలు నీరసంగా అయిపోతూ ఉన్నారు, నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బర్డెన్ కూడా బాగా పెరిగిపోయింది. అంటే మనం చిన్నప్పుడు ఉన్న బర్డెన్ కంటే కూడా ఇప్పుడు పిల్లల మీద ఉన్న ఒత్తిడి చాలా ఎక్కువ. ఆ ఒత్తిడితో పాటు ఏమైందంటే ప్రాసెస్ ఫుడ్ మన జీవితంలో రావడం అయిపోయిందనమాట. సో ఈ 2 కలగలిపి పిల్లలకి అసలు పోషక విలువలు ఉండే ఆహారం దొరకట్లేదు. ఫస్ట్ స్కూలే అసలు చాలా లాంగ్ టైం, తర్వాత ఆ క్లాస్ అని, ట్యూషన్స్ అని, డాన్స్ క్లాస్ అని, లేకపోతే బాస్కెట్బాల్ అనో ఏదో క్లాసెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు
వాళ్ళకి ఆ కరెక్ట్ మ్యాచ్ అనేది లేదు, వాళ్ళ యాక్టివిటీకి వాళ్ళు తినవలసిన ఆహారానికి మ్యాచ్ లేకుండా పోయిందనమాట. సో ఈ కరివేపాకు లాంటి ఐటమ్స్ మనం వాళ్ళకి రెగ్యులర్గా ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఐరన్ బాగా పుష్కలంగా దొరుకుతుంది. ఓకే, పిల్లలకి ఎందుకు ఐరన్ ఇంపార్టెంట్ అని అడిగితే, ఐరన్ కరెక్ట్గా ఉంటేనే, అంటే ఎప్పుడైనా మన జీవితంలో పెరుగుదల ఎదుగుదల ఆ ఫేజ్లో, అంటే గర్భిణీ స్త్రీలు, అంటే ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్లో, గ్రోయింగ్ ఇయర్స్ 0 to 18 వరకు పిల్లలకు, ఆడవాళ్ళకి, వీళ్ళకి ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్రమైజ్ లేదనమాట. ఇంకా నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన జామ హల్వా, జామ పండు అసలు ఇంకా అది ఒక గిఫ్ట్ అండి. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు అమృతం అంటే ఏదో పెద్ద విశేషం అనుకుంటూ ఉంటాం కదా, మన జామ పండు అలాంటిది. ఎంత మంచిదంటే ఇంకా నంబర్ 1 అనమాట. రోజు యాపిల్ కాదు, ఒక జామ పండు తింటే కూడా మనకు డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం రాదు. కాకపోతే అది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఆ సీజన్లోనే దొరుకుతుంది. ఇందాక ఐరన్ గురించి వివరించాను కదా, అలాగే ఇందులో ఉన్న విటమిన్ సి కూడా. ఎంత విటమిన్ సి మనం తీసుకుంటే ఒక రోజులో, అంత మన బాడీలో ఉన్న విష పదార్థాలని మనం బయటికి పంపించగలం. సో హల్వా అయితే ఎప్పుడైనా ఒకసారి ఓకేనండి, కానీ జాంపండు జామకాయలు చాలా చాలా మంచివి. నెక్స్ట్ డెఫినెట్గా అది మీరు నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు కానీ తాజాగా మార్కెట్లో చూసినప్పుడు కొనుక్కొని ట్రై చేయి, అంటే తినాల్సిందే. ఇక ఊరించే వంటలో చూసిన బీట్రూట్ ధనియా చట్నీ, బీట్రూట్ ధనియాలు నువ్వులు, ఇవి కూడా, అంటే ధనియాలు కూడా ఎంత మంచివంటే అగైన్ మనకు వింటర్ సీజన్లో చాలా అవసరం అండి ఈ ధనియాలు. అంటే బాడీ హీట్ని పెంచే ఐటమ్స్ అన్నీ కూడా మనకు కావాలి. మనము నిత్యం తిరుగుతూ ఉన్నాము, ఒక వాతావరణంలో ఉన్నాం అన్నమాట. సో ఆ వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా మనం మన బాడీని పెట్టుకోవాలి అంటే, దాన్ని తయారు చేయాలి అంటే, మనం తీసుకునే ఆహారం మనకు అది యూజ్ అవుతుంది. సో ఈ ధనియాలతో, బీట్రూట్తో, ఈ నువ్వులతో చట్నీ చాలా బాగుంటుందండి. పోషక విలువలు కాకుండా క్లైమేట్ని మనం ఎదుర్కొనే శక్తి కూడా మనకు వస్తుంది. సిమిలర్గా బీట్రూట్ వెల్లుల్లి కారం కూడా సీజనల్గా ఉంది. బీట్రూట్ కానీ వెల్లుల్లి కానీ ఇంకా ఆ కారం కానీ ఇవన్నీ కూడా మనకు ఎంత యూజ్ అంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ అగైన్ సీజనల్గా ఉంది. సో సీజన్ ప్రకారం తినడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి, కాంప్రమైజ్ లేదు. సో ఇవాళ మీరు యాక్చువల్లీ చాలా చాలా చక్కటి వంటకాలు చూశారు. అంటే మనకు బాగా ఉపయోగపడే వంటకాలు ఉన్నాయండి. ముఖ్యంగా పిల్లలు తినరు, ఇవన్నీ రీజన్స్ కావు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం ఏం పెడితే, వాళ్ళు పుట్టుకతో వాళ్ళకి రావు కదా, అంటే పుట్టిన వెంటనే వాళ్ళకి అది ఇష్టం ఇది ఇష్టం అని రాదు కదా. వాళ్ళకి మనం చక్కటి అలవాట్లు క్రియేట్ చేస్తే వాళ్ళు దాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. సో కరివేపాకు సోయా రైస్ డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయాలి. బీట్రూట్ ధనియా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో, చాలా బాగుంది. అదేవిధంగా బీట్రూట్ వెల్లుల్లి కారం కూడా సూపర్. 3 రెసిపీస్ మనకు రోజువారీ డైట్కి ఉపయోగపడుతుంది. జామ పండు అనేది ఒక ఎక్సలెంట్ ఫ్రూట్ అండి. జలుబు ఉన్నప్పుడు కూడా తినచ్చు, అందులో విటమిన్ సి ఉంటుంది. ఆ జలుబుని తొందరగా నివారించడానికి ఉపయోగపడుతుంది. సో ఇవాళ చూసిన రెసిపీస్ నోట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు ఈ రోజు మంచి టేస్టీ స్వీట్ చేసి చూపించారు, జాంపండుతో హల్వా. చాలా వెరైటీగా ఉంది, ఎందుకంటే అసలు దాంతో ఎప్పుడు స్వీట్ అనేది ఆలోచన రాదు. చాట్ చేసుకుంటారు అంతే తప్పితే లేదు. అంటే మోస్ట్లీ పచ్చికాయలు అలా తినేస్తూ ఉంటాం కదా, కానీ చాలా బాగుంది ఐడియా. అండ్ దానికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఇలా హల్వాగా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ రాజు గారు, మంచి టేస్టీ స్వీట్ ఈ రోజు చేసి చూపించినందుకు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై.